ఏంటి శేఖర్, ఏంటలా ఉన్నావు? ఏమైంది? ఏం చెప్పాను గీత, ఈసారి కాంట్రాక్ట్ నాకు దక్కకపోతే నాకు చావే గతి. దీన్ని నమ్ముకొని నేను బయట ఎన్ని అప్పులు చేశాను. ఏం మాట్లాడుతున్నావు శేఖర్? అయినా ఆ కాంట్రాక్ట్ నీకే వస్తుందన్నావు కదా? హా, చెప్పాను. నేను ఎవరితో అయితే డీల్ మాట్లాడుకున్నానో వారికి సడన్గా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇప్పుడు వారి ప్లేస్లో కొత్తోడు వచ్చాడు. సరే, దీనికి బాధపడ్డం ఎందుకు? వాడితోనే మాట్లాడండి. ఏదైనా డబ్బు పడేస్తే లొంగుతాడు కదా. హ్మ్, అవును. ఇప్పటి వరకు అందరూ డబ్బుకు లొంగారు. ఇప్పుడు వచ్చినోడు డబ్బుకు లొంగడు. ఏం చేయాలనో అర్థం కావట్లేదు. అవునా? డబ్బుకు లొంగనోడు దేనికి లొంగుతాడో నాకు తెలుసు. వాడి సంగతి నాకొదిలే. వాణ్ణి రేపెలాగైనా ఇంటికి తీసుకురా. థ్యాంక్స్ గీత. నిజంగా నువ్వు నాకు దొరకడం నా అదృష్టం. నేనిదంతా నీ ప్రేమ కోసమే చేస్తున్నాను శేఖర్. నువ్వు కూడా నా కోసం ఒకటి చేయాలి. నీకొచ్చిన కాంట్రాక్ట్లో 70% నాకు షేర్ ఇవ్వాలి. ఇంకా ఆ కాంట్రాక్ట్ మీద సైన్ చేసే ముందు మన కాంట్రాక్ట్ మీద సైన్ చేయాలి. ఓకే ఓకే, డన్. సరే, వెళ్ళి ఇప్పుడే వాణ్ణి తీసుకురా. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా గీత. థ్యాంక్ యూ గీత, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. పిచ్చదవా, ఎలాగైనా విన్నీతో చేసి కాంట్రాక్ట్ వచ్చేలా చేయాలి. నమస్తే సత్యనారాయణ గారు. రాజశేఖర్, నీకోసమే ఎదురు చూస్తున్నాను. సార్, మీరు చెప్పినట్టు చేస్తే ఆ నరసరావుపేట బ్రిడ్జ్ కాంట్రాక్ట్ నాకే ఇస్తారుగా? చూడు శేఖర్, అది నువ్వు అరేంజ్ చేసే ఐటమ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎలా? దాని వాల్యూ కాంట్రాక్ట్కి సరిపోతుందా లేదా అని. అరే సార్, రేపు మీరే చూస్తారుగా ఐటమ్ ఎలా ఉంటుందో. అది ఇలాంటి ఐటమ్ కాదు సార్. సరే పద, చూద్దాం అది ఎంత పెద్ద ఐటమ్. అట్లయితే మీరు మా ఇంటికి రావాలి సార్. అంటే ఏంటి, కొంపదీసి ఇంటికి గాని పిలిచావా ఏంటి? అవును. అరే సార్, తినే ముందు టేస్ట్ గురించి ఎందుకు, చూసే ముందు తొందర ఎందుకు? ముందు రండి. పదండి సార్, పదండి. అలాగే పద. రండి రండి. ఇదే సార్. సార్, వెళ్ళండి సార్, వెళ్ళండి. వావ్, సూపర్ ఐటమ్. ఇంత బ్యూటిఫుల్ అని నేను అనుకోలేదు. ఈ అందం నాకే సొంతం. ఏంటి సత్యనారాయణ గారు, మామిడి పండు తినమనిస్తే వాసన చూసి వదిలేస్తారేంటి? ఈ మామిడి పండుని జ్యూస్ చేసుకుని తాగేయండి. టైం వేస్ట్ చేయొద్దు. అలాగే. శేఖర్, మళ్ళీ ఏమైంది? లేదు గీత, మనకు ఆ కాంట్రాక్ట్ వచ్చే విధంగా లేదు. ఏ, ఎందుకు? అన్నీ బానే చేశాను కదా. అది చాలా పెద్ద కాంట్రాక్ట్. దానికి మనం ఇచ్చిన రేట్ సరిపోలేదన్నాడు సత్యనారాయణ గారు. అవునా? అయితే రేపు ఒకసారి ఇంటికి తీసుకురా. మళ్ళీనా? అది వర్కౌట్ అవ్వదు. ఈ గీత గీస్తే ఏదైనా వర్కౌట్ అవ్వాల్సిందే. తీసుకురా ఫస్ట్. సరే గీత.
ఏదైనా గట్టిగా ప్లాన్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. ఎవరు నువ్వు? శాంతి సార్, పనిచేయడానికి వచ్చాను. శేఖర్, నేనే ఊరు నుంచి పిలిచాను. మ్మ్హ. పాపం ఈ పిచ్చిదానికి ఎవరూ లేరు. మ్మ్. అమ్మా నాన్న బస్ యాక్సిడెంట్లో చనిపోయారు. అనాథ. అందుకే మనకి తోడుగా ఉంటుందని తీసుకొచ్చాను. శాంతి, లోపలికెళ్ళి సార్కి టీ తీసుకురా. ఉమ్, అరే పిచ్చిదానివయ్యావా? నీకు తెలుసుగా కాంట్రాక్టుల కోసం పెద్ద పెద్ద ఆఫీసర్ని ఇంటికి పిలిపించి ఏమేం చేశామో. ఇదంతా ఊర్లో తెలిస్తే తలెత్తుకొని తిరగలుగుతామా? శేఖర్, దాని గురించే కదా తీసుకొచ్చాను. అరే, ఎప్పటి వరకు చిన్న చిన్న కాంట్రాక్టుల మీద బతుకుతాం? కొడితే పెద్ద కాంట్రాక్టే కొట్టాలి. సెటిల్ అయిపోవాలి. అలాంటి కాంట్రాక్ట్ కావాలి అంటే ఒక మాల్ కావాలి కదా. అందుకే దీన్ని తీసుకొచ్చా. కొత్త ఐటమ్ అంటే డిమాండ్ కూడా పెరుగుతుంది కదా. మ్మ్. అయినా అది ఒప్పుకుంటుందా? అది నా మీద వదిలే శేఖర్. నువ్వు పెద్ద కాంట్రాక్టర్ని చూడు. పెద్ద కాంట్రాక్టా? ఆ సత్యనారాయణ కాంట్రాక్ట్ చేయి జారనివ్వకూడదు. సరే, నువ్వెళ్ళి తీసుకురా. ఇప్పుడు ఎలా సెట్ చేయాలి?